హాయ్ గాయస్, మట్కా మూవీ చూస్తాను భయ్యా. మూవీ మాత్రం డిసప్పాయింట్మెంట్ చేసింది. మెయిన్ వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ కొన్ని వేరియేషన్స్లో అయితే చాలా బాగా అనిపించాయి. ప్రయత్నం అయితే చేశారు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఆయనకి సెట్ కాలేదు. అండ్ ప్రీవియస్ ఆయన చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో, గద్దలకొండ గణేష్, ఫిదా అండ్ తొలి ప్రేమ, ఇలాంటి మూవీస్ ఆయన చేసుకుంటే బెటర్ అనే మై ఒపీనియన్. సో ఇలాంటి ప్రయత్నాలు చేయడం ఆపేయడం అయితే బెటర్ అని నా ఒపీనియన్. చూసిన వాళ్ళు మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి, నేను తెలుసుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే డైరెక్షన్ భయ్యా, కరుణాకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అది ఎందుకో తర్వాత చెప్తాను. డైరెక్షన్ ఎంత వరస్ట్గా ఉందంటే మూవీలో చాలా స్లోగా వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. ఎక్కడ కూడా ఒక ఎంగేజింగ్గా ఉండదు, ఎక్సైట్మెంట్ ఫీల్ ఉండదు, సస్పెన్స్ ఉండదు, థ్రిల్లింగ్ ఉండదు, ఏం ఉండదు. ఇందులో ఫన్ కూడా లేదు, కామెడీ కూడా లేదు. సినిమా అంతా చాలా ఫ్లాట్గా వెళ్ళిపోద్ది, ఒక హైవే మీద స్మూత్గా వెళ్తున్నట్టు వెళ్ళిపోతుంది సినిమా అంతా కూడా. ఎంగేజింగ్గా అనిపించదు సినిమా అంతా కూడా. ఎలివేషన్స్ కూడా ఉండవు మూవీలో. ఒక్కటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి బాగుంటుంది మూవీలో. ఇంకా మూవీ మొత్తం చాలా డిమ్గా, చాలా డల్గా వెళ్ళిపోతుంది స్క్రీన్ ప్లే అంతా కూడా. అదే మూవీకి బాగా మైనస్. వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ చేశారు, కానీ యాక్టింగ్ చేసినంత మాత్రాన సినిమాలో స్టోరీలో దమ్ము ఉండాలి కదా. సినిమా స్టోరీ బాగుంది, కానీ కంటెంట్ ఏదైతే తీసుకున్నారో పూర్ పీపుల్ హౌ టు బికమ్ ఏ రిచ్ అనమాట కాన్సెప్ట్. ఆ కంటెంట్ బాగుంది, కానీ కంటెంట్ తీసిన విధానం ఏదైతే స్క్రీన్ ప్లే ఉందో చాలా డల్ అనిపిస్తుంది. అసలు ఎప్పుడు లేచి వెళ్ళిపోదాం ఆ సినిమా అయిపోగానే అన్న ఫీలింగ్ అయితే తెప్పించారు డైరెక్టర్ కరుణాకర్ గారు. చాలామంది ఫస్ట్ హాఫ్లో కొంతమంది లేచి వెళ్ళిపోయారు, అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొంతమంది లేచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నేను కూడా అటెంప్ట్ ట్రై చేశాను, కాకపోతే ఇంకా ఏమో నేను కొంచెం వెయిట్ చేశాను, ఇంకా ఏదైనా ఉండబోతుందేమో, నెక్స్ట్ ఇంకా ఏదైనా ఉండబోతుందేమో అని. అది ఏమీ లేదు. మొత్తం అంత సినిమా కూడా చాలా ఫ్లాట్గా తీసుకెళ్ళిపోవడం జరిగింది. మెయిన్ ఏంటంటే మూవీకి డ్రాబ్యాక్ ఎంటర్టైన్మెంట్ లేదు, సాంగ్స్ బాగాలేదు, ఫన్ లేదు, ఒక ఎలివేషన్ సీన్స్ లేవు. టోటల్గా సినిమాను ఒక ఫ్లాట్గా తీసుకెళ్ళిపోవడం జరిగింది అంతే. నార్మల్గా ఉంటుంది మూవీ అంతే. సో చూసే వాళ్ళకి చాలా బోరింగ్గా అనిపిస్తుంది, చాలా నీరసం వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అయిపోతే ఎప్పుడు వెళ్ళిపోదామా అన్న టైప్లో మూవీ అయితే ఆ పరిస్థితిలో ఉంది. సో అదనమాట. అండ్ కరుణాకర్ గారికి థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఆయన దీన్ని పార్ట్ 2 తీస్తారేమో అని భయపడ్డాను యాక్చువల్లీ. సినిమా అంతా అయిపోయి లాస్ట్లో ఇప్పుడు అందరూ సీక్వెల్ తీస్తున్నారు కదా, ఆ దాంట్లో కూడా ఈయన కూడా ఉన్నారేమో అని భయపడ్డాం. ఇప్పుడు అందరూ సీక్వెల్స్కి బాగా అలవాటు పడ్డారు కదా, పార్ట్ 1 పార్ట్ 2 అని. దీన్ని కూడా సీక్వెల్ తీస్తారేమో అని భయపడ్డాం యాక్చువల్లీ. సో అందుకు థ్యాంక్ యూ సో మచ్. సీక్వెల్ అయితే లేదు దీనికి, పార్ట్ 2 అయితే లేదు మట్కాకి. పార్ట్ 1 తోటే ఎండ్ అయిపోయింది మూవీ. సో ఇంతే గాయస్, ఈ మూవీ గురించి ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. సో ఇంతే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది అయితే చూస్తారు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ మీ సపోర్ట్ వల్ల ఎప్పటిదాకా 190 సబ్స్క్రైబర్స్ దాకా రీచ్ అయ్యాను. ఇలాగే ఇంకా సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి మూవీ కంటెంట్ మీద అయితే వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. నెక్స్ట్ మళ్ళీ అప్కమింగ్ మూవీస్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా మంచి మంచి మూవీ రివ్యూస్తో మీ ముందుకైతే వస్తాను. సో ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.